వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం బీజేపీకి కాస్త చేదు మిగిలిచినప్పటికీ బీహార్లో మాత్రం అమాంతంగా ఒక్కసారి కూడా భారీ మెజార్టీతో అటు గెలుపు దిశగా బీజేపీ కాకుండా ఎన్డీఏ అలయన్స్ కూడా ముందుకు సాగుతుంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, బీహార్ గెలిచినందుకు సంతోషంగా ఉన్నారా? జూబ్లీహిల్స్ ఓడిపోయినందుకు బాధగా ఉందా? ఇప్పుడు బీహార్ మీరు చూస్తూ ఉన్నారు, 101 సీట్కు మేము 90 సీట్లు గెలిచినాం. అంటే 95% మాకు ప్రజలు మెజార్టీ ఇచ్చారు. దీన్ని బట్టి ఆలోచించుకోలే, ఎన్డీఏకు 207 సీట్ల దాకా రావడం జరిగింది. ఫుల్ మెజార్టీ కాదు, ఫుల్ మెజార్టీ కన్నా ఒకటే అన్నారు, అప్కి బార్ 160 అన్నారు. 160 కాదు, 208 ఆయా. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా పోతుంది. వీరు ఎక్కడిగా భారతీయ జనతా పార్టీ గెలిచినా కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అంటడే తప్ప మరి నిజమైన స్వాతంత్రం ఎక్కడైంది, ఏం కథ, ఏం తెలుస్తలేదు. మీరు ఇక్కడ చూస్తే మీరు చూస్తూ ఉన్నారు, జూబ్లీహిల్స్ కూడా కేవలం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసింది. ఇక్కడ కూడా గతంలో ఎంఐఎం పార్టీ ఏదైతే ఉందో ఎంఐఎం క్యాండిడేట్ని తీసుకొని వచ్చి ఇక్కడ గెలుచుకోవడంలో ఇప్పుడు గెలవడం జరిగింది. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి, ఎవరైతే మంచి ప్రజాపాలన కావాలి, ఈ తప్పులు తడకలు ఏవైతే ఉన్నాయో అన్ని అవాస్తవాలు హామీలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు పబ్బం కడతా ఉన్నారో, డబ్బులకు ఏదైతే ఉన్నదో ఈ డబ్బు ప్రభావంతో, చీరల ప్రభావంతో, అన్ని ప్రభావాలతో ఆల్రెడీ ఏదైతే స్లమ్ ఏరియాలో ఉన్నాయో దాని ప్రభావంతో ఈరోజు గెలవడం జరిగింది. అంతే. డబ్బు చీరల ముందల మోడీ ప్రభావం పనిచేయలేదా? బీజేపీ నేతలు కష్టపడలేదు అనుకోవాలి. ఓన్లీ ఎంఐఎం ప్రభావంతో ఈరోజు గెలవడం లేదు. దీన్ని బట్టి మీరు చూసిన 7కు బదులు 8 గెలిచింది. ఎంఐఎం క్యాండిడేట్ తీసుకొని వచ్చి వీళ్ళు నిలబెట్టారు. వీళ్ళ క్యాండిడేట్ లేకుండా వీళ్ళు నిలబెట్టారు. కనీసం డిపాజిట్ కూడా బీజేపీకి రాలేదు అటు అని చెప్పి కొంత మీ పార్టీ నేతలు అటు కాంగ్రెస్ నేతలు కలిసి అటు కాంగ్రెస్ను గెలిపించారని బీఆర్ఎస్ వాదన. మీరు డిపాజిట్ కోల్పోయి ఒకవైపు కాంగ్రెస్ను గెలిపించారనేది మీ మీద ఆరోపణలు. అందులో నిజం ఉందా? బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను కోల్పోతేనే వాళ్ళకు కనీసం లేదు. గతంలో సిట్టింగ్ సీట్ కోల్పోయింది ఏది, కంటోన్మెంట్ కూడా. మీరు ఒకటే గుర్తుపెట్టుకొని, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంపీలు 8 ఎంపీలకు 16 ఎంపీలకు 17 ఎంపీలకు ఒకటి తీసేసినాక 50% గెలిపిన ఘనత మాకు దక్కింది. అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీలో కూడా 3 సీట్లకు 2 సీట్లు మేము గెలిచినాం. వీళ్ళు 1 సీటు కూడా గెలవలేరు. దీన్ని బట్టి ఆలోచన, గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మునుగోడు అయినా, తర్వాత దుబ్బాక అయినా, తర్వాత హుజురాబాద్ అయినా, ఎక్కడైనా కానీ వాళ్ళు డిపాజిట్ కోల్పోయారు. గవర్నమెంట్ రాలేదా? మాది కూడా గవర్నమెంట్ వస్తుంది. మీరు ఒకటే ఆలోచించుకోండి, ప్రజల తరఫు నుండి ఎవరైతే పోరాడతారో, దేశం కోసానికి, ధర్మం కోసానికి, అవినీతి లేకుండా ఎవరైతే పోరాడతారో 100% భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ వస్తుందని డంపకదంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అటు బీఆర్ఎస్ అటు బీహార్లో అఖండ విజయము ఎన్డీఏ కూటమికి వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఒకవైపు ఎక్కడ కూడా తిరుగు లేకుండా ఎదిగినప్పుడు 180 వస్తాయి అనుకున్నాం, కానీ 208 అంటే కూడా పెద్ద సీట్లు వచ్చినాయి కాబట్టి దాని పరంగా ఒకవైపు కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇంకోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మాత్రం డెఫినెట్గా అక్కడ ఎంఐఎం ప్రభావంతోనే కాంగ్రెస్ బయటపడింది అని చెప్పి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.